సార్ నమస్తే సార్. అసలు ఈ తెప్పోత్సవం అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు సార్? ఇప్పటికి సుమారుగా 40 సంవత్సరాలు అయింది. స్వామివారి ఇక్కడ వేయించేస్తున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణమైన 4వ రోజు తెప్పోత్సవాన్ని జరుపుతారు. దేశంలో ఎక్కడ లేని విశేషం ఇక్కడ దేవాలయం ఉంది. చాలా దగ్గర నదిలో స్వామి విహరిస్తాడు, లేక సముద్రంలో విహారం అనేది ఇక్కడ మన విశాఖపట్నంలో విశేషం. నేటికి 40 సంవత్సరాలు దాటింది. ఇంచుమించుగా ఏ సంవత్సరం కూడా ఆటంకం లేకుండా ఈ తెప్పోత్సవం జరుగుతుంది. విహారయాత్ర అంటాం. మామూలుగా మనం వివాహం చేసుకున్న తర్వాత కొత్త చెంతన విహారం పెడుతుంటారు కొంతగా. అలాగే స్వామి విహారయాత్ర ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఇద్దరు దేవేలతో సీతాభూతో కలిసి విహారయాత్ర పెడతారు. అది మన ఆగమంలో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో ఒక రోజు కార్యక్రమం. అది అందుకు ఈ రోజు ఈ విశేషం అది. కారణం ఇక్కడ పూర్తి వాళ్ళు డబ్బులు ఏర్పాటు చేశారు. ఎంతమంది భక్తులు వస్తారో ఏ ఒక్కరు కూడా ఆగిపోకుండా ఇందులో పాల్గొంటారు. అది విశేషం. అయితే ఇవాళ కొంచెం లేట్ అయింది. ఎప్పటి ఈ పార్టీ మనం ఇక్కడ కొండ చేరిపోవాల్సి వాళ్ళే అంతమంది కూడా ఈ రోజు చూస్తారు. విశేషం. ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఈ రోజు ఎంతమంది భక్తులు వచ్చినా ఏ ఒక్కరు మిగలకుండా అందరినీ డబ్బులు తీసుకొని వెళ్ళి మనకి ఈ ఉత్సవాల్లో పాల్గొనేట్టుగా చేస్తాం ట్రస్ట్ వాళ్ళు. వాళ్ళకి ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుంది ఒక తెప్పోత్సవంలో? ఎవ్రీ ఇయర్ వస్తాము. జ్యేష్ఠ మాసము చతుర్దశి రోజు స్వామివారి తెప్పోత్సవం అవుతుంది. అందుకని ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని తెలియజేసి తీసుకొస్తారు. ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. మా ఆంటీ మా బ్యాచ్ కి పక్క స్వామివారిని తెప్పలో ఊరేగిస్తున్నారు, మరో పక్క మీరు షిప్ లో వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ మేము దర్శనం చేసుకున్నాక అప్పుడు అంటే పంతులు గారు చెప్పారు అనమాట, దాని నుంచి కాకుండా పక్క నుంచి ఎక్కండి అనేసి. ఇక్కడ ఎక్కాం కానీ చాలా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే స్వామితో పాటు మేము ఏంటి ఫస్ట్ టైం నేను ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది, హ్యాపీగా మేము 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాం. బోట్ అందరినీ ఎక్కాలనుకుంటే ప్రమాదం కదా, అదే ఎక్కాలి అనుకోవడం అది తప్పు. ఏ బోట్ అయినా సరే పర్వాలేదు. స్వామి వారు ముందు వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాము. ఎప్పుడు చిన్న బోట్లు ఎక్కుతుంటాం, ఈసారి పెద్ద బోట్ ఇచ్చారు మాకు అవకాశం స్వామి. ఏ బోట్ అయినా సరే స్వామివారిని మనం దర్శించుకోవడం చాలా హ్యాపీగా సాగర్ కనక దుర్గాకి ఏమవుతుందంటే దసరా రోజు కూడా ఇలాగే లోకల్ పీపుల్ అందరినీ లేదు నాన్న, కాదు దసరా రోజు మాత్రం ఇలా తీసుకొస్తారు. వాళ్ళు కూడా బోట్లు వేస్తారు. మొత్తం బోట్ ట్రస్ట్ అంతా బోట్లు వేసి ఆ రోజు కూడా ఇలా జనాలందరినీ మొత్తం తెప్పోత్సవంలో తిప్పుతారు అమ్మవారితో పాటు దసరా రోజు. మీరు ఆ విషయం మాత్రం ప్రజలే తెలియజేయాలి. పోస్ట్ ఆఫీస్ కోట వీధి ఇక్కడ. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా రాలేదు, ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాం ఇలాగా. రోజు రాలేము కదా, ప్రతి సంవత్సరం తెప్పోత్సవం నాడు ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకొని బోట్ లోనే షిప్ లోను తిరిగి చాలా సంతోషంగా ఆనందంగా ఇంటికి వెళ్ళాలి. ఎక్కువగా సముద్రంలో స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బాబు, చాలా హ్యాపీ. అంటే స్వామివారిని ఈ సముద్రంలో ఈ సంధ్యా వేళలో దర్శించుకోవడంలో చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ. థ్యాంక్ బాబు. ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఎలా అనిపిస్తుంది? ఒక పక్క స్వామివారిని బోట్ లో ఊరేగించి ఒక పక్క మీరు షిప్ లో చూపిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ అయితే హ్యాపీ. ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఒకసారి ఇలాగే మనకి వస్తూ ఉంటది కదా, అదొక ఛాన్స్ మనకి. దేవుడితో పాటు మనం కూడా వెళ్ళడం అనేది ఒకసారి అలా కుదరదు మనకి, మామూలుగా ఇలా కుదరదు. ఇలా దేవుడి దయ వల్ల మనం ఇలా దేవుడితో పాటు తిరగడం చాలా హ్యాపీగా ఉంటుంది. దేవుని చూసావా? దండం పెట్టుకున్నావా? ఎలా అనిపిస్తుంది షిప్ మీద వెళ్ళడం? హ్యాపీగా అనిపిస్తుందా? ఎవరెవరు వచ్చారు?
మమ్మీకి ముగ్గురు వచ్చాము. నీకు ఇక్కడ దేవుడు ఉన్నారు, దేవుడి దగ్గరికి వెళ్దామని ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పిందా? అవునవును. మమ్మీ నేమేంటి? వాసంతి. ఇంకెవరు వచ్చారు నీతో పాటు మమ్మీ కాకుండా? అమ్మమ్మ నేనే. అమ్మ పేరు